Hello everyone, this is Annapurna Gadipalli. ఈరోజు December 16th సాటర్డే మధ్యాహ్నం 3:20. నా వెనకాల చూడండి ఎంత డార్క్గా ఉందో. మేము స్వీడన్లో ఉంటాం. మా పక్కన కంట్రీ నార్వే. యూజువల్గా ఈ కంట్రీస్ ఏంటంటే ఈ సీజన్లో దగ్గర ఎక్కువసేపు ఇట్లాగే చీకటిగా ఉంటుంది. చలికాలం అండ్ వర్షం ఇంకా స్నో అవన్నీ ఈ టైంలో పడుతూ ఉంటాయి. ఇట్లాగే చీకటి చాలా ఎక్కువసేపు ఉంటుంది ఒక రోజులో, అండ్ సన్ మాత్రం చాలా తక్కువసేపు ఉంటుంది. లాంగ్ నైట్స్ యూజువల్గా December 22nd కానీ 23rd కానీ లాంగెస్ట్ నైట్స్ ఉంటాయి. ఆ రోజు తర్వాత నుంచి నైట్ డ్యూరేషన్ తగ్గుతూ ఉంటుంది, వెలుతురు వస్తుంది. వెలుతురు అంటే ఎక్కువసేపు సన్ ఉంటుంది కాబట్టి వెచ్చదనం వస్తుంది. దానికి గుర్తుగానే యూల్ ఫెస్టివల్ జరుపుకుంటారు. యూల్ ఫెస్టివల్ నార్వేలో చేసుకుంటారు. అండ్ ఎగ్జాక్ట్గా అది December 25th సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నార్వే గురించి మాట్లాడాలంటే దెర్ ఆర్ 2 things ఐ వాంట్ టు టాక్ అబౌట్. December 25th ఫర్ షూర్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ప్రకటించింది నార్వేనే ఫస్ట్. పోప్ జూలియస్ 1 350 టైంలో ఐ గెస్ క్రిస్మస్ అనేది 25th December సెలబ్రేట్ చేయాలి అని చెప్పి చెప్పారు. అదే నార్వేలో ఇఫ్ యూ సీ ఓడిన్ అని ఒక సెయింట్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన అందరికీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. సేమ్ అదే స్టోరీ మనకి శాంటా క్లాస్ మ్యాటర్లో చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. సో ఐమ్ ట్రయింగ్ టు రీడ్ ఓడిన్ అండ్ సెయింట్ నికోలస్, శాంటా క్లాస్. నాకు ఈ త్రీ చాలా సిమిలర్గా అనిపిస్తారు ఈ ముగ్గురు. ఎనీవేస్, వాట్ ఐ ఆల్సో గాట్ టు నో ఇస్, నేను వాటికన్ సిటీ వెళ్ళినప్పుడు ఈస్టర్ అనేది డిఫరెంట్ డేట్స్లో ఎందుకు వస్తుంది అని నేను ఎంక్వైరీ చేసినప్పుడు వాట్ ఐ గాట్ టు నో ఇస్, జూస్ క్యాలెండరు, ఈస్టర్ అనేది జూస్ క్యాలెండర్ బేస్డ్, చాంద్రమాన క్యాలెండర్ అంటారు కదా, మనలాగే మన పండుగల్లాగే డేట్తో సంబంధం ఉండదు. లూనార్ మూమెంట్స్ బట్టి నుంచి సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ వెరాజ్ క్రిస్మస్ ఈజ్ లైక్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్స్ ఆన్ లైక్ December 25th బికాస్ దే ఫాలో సోలార్ క్యాలెండర్. సన్ మూమెంట్స్ బట్టి నుంచి గ్రెగోరియన్, జూలియస్ క్యాలెండర్ అని వాళ్ళు ఫాలో అవుతారు. దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం మళ్ళీ మాట్లాడుకుందాం.